హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, సౌభాగ్య యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ పొద్దున్నే మా బాబు సెప్టెంబర్ 1, ఇది సండే వ్లాగ్ అండి. మా బాబు బర్త్డే రోజు సెప్టెంబర్ 1 పుట్టాడు. మార్నింగే స్నానం చేసి రెడీ అయ్యి ఇక్కడ టెంపుల్కి వచ్చేసామండి. ఇంకా పుట్టినరోజు పెళ్లి రోజులు అంటే ఫస్ట్ దేవుని ఆశీర్వాదం కావాలి కదండి. నేను 8th 9th స్టాండర్డ్ నుంచి చూస్తున్నాను ఆ టెంపుల్ని. చాలా వెరీ ఫేమస్ టెంపుల్. ఇంకా అర్చన చేయించుకొని టెంకాయ కొట్టించుకొని మొక్కుకొని పోదామని వచ్చాము. ఇక అర్చన అయిపోగానే మహామంగళారతి ఇస్తున్నారు. చాలా వెరీ ఫేమస్ టెంపుల్ అండి. ఓల్డ్ టౌన్లో ఉంటుంది, కురుబ వీధి. ఆయన పూజారి కూడా 8th 9th స్టాండర్డ్ నుంచి ఆయన అక్కడ పూజారిగానే నిర్వహిస్తున్నారు. ఆయన చాలా మంచి పూజారి ఆయన. అంటే హారతిస్తున్నారు. వెరీ ఫేమస్ టెంపుల్ అండి. ఓల్డ్ టౌన్ పీపుల్కి అయితే బాగా ఐడియా ఉంది. లాస్ట్ ఇయర్ బాబు బర్త్డే ఫ్రైడే వచ్చిందండి, శ్రావణ మాసము. అప్పుడు ఇచ్చింటి పూజకి. ఈసారి మొన్న చూశారు కదా వ్లాగ్ మీరు, వరలక్ష్మి వ్రతం రోజు పూజకి ఇచ్చాను. ఈసారి సండే వచ్చింది కదండి బాబు బర్త్డే. అందుకని మొన్ననే వరలక్ష్మి వ్రతం రోజు శుక్రవారం అయితే మంచిదండి అమ్మకు పూజకి ఇవ్వడము. అందుకని శుక్రవారం ఇచ్చేసాను. ఇప్పుడు అర్చన చేయించుకొని టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోదామని వచ్చాము. అండి బాబు ఒక్క చోటు ఉండడండి, అల్లరి 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 చేస్తూ ఉంటాడు. చూడండి ఎట్లెక్కుతాడో, ఒక్క మాట వినడు. అంతేనండి, మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంతండి. పసుపు కుంకాలు గాజులు కూడా ఇస్తున్నారు. ఎంతో అదృష్టం కదండి అమ్మవారివి అలా ఇవ్వడం అనేది. ఒకసారి అంతే అండి, అలా అదృష్టం చెప్పకుండా వస్తూ ఉంటుంది అండి. బాబు పువ్వులు తీసుకొని శతకోపం పెట్టించుకున్నానని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడే మూలాంజనేయ స్వామి టెంపుల్ అని కూడా ఉందండి పక్కనే. అక్కడ కూడా ఇదండి, రాఘవేంద్ర స్వామి ప్రతిమని ప్రతిష్ఠించారు. మిడిల్లో ఆంజనేయ స్వామి ఉంటాడు. యువతల లక్ష్మీ నరసింహస్వామి, శివుడు ఉంటారండి. ఇది కూడా వెరీ ఫేమస్ టెంపుల్, మూలాంజనేయ స్వామిది. అక్కడ మస్ట్ అండ్ షుడ్గా మనకి రోజు అక్షింతలు ఇస్తూ ఉంటారు తలపై వేసుకోవడానికి. ఏ దోషాలున్నా తొలగిపోతాయని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, శివుడు. అసలు ఆంజనేయ స్వామి శనివారం అయితే ఫుల్ రష్ ఉంటారండి. అసలు చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా. మన ఎల్లమ్మ గుడికి ఇవతలే కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆ మూలాంజనేయ స్వామి టెంపుల్లోనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఎవరెవరికి ఈ టెంపుల్ తెలుసు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మా బాబు ఘంటానాదం చేస్తున్నాడు, వాళ్ళ నాన్న కొట్టిస్తున్నాడు. ముందు దేవుడు ఆశీర్వాదం చాలా అవసరం కదండి మనకు లైఫ్లో. మిగతావే సెలబ్రేషన్స్ అన్ని తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని, ఇక్కడ కూడా అక్షింతలు ఇస్తారండి, తలపై వేసుకోవాలి. మంచిది అలా వేసుకుంటే. అండ్ హారతి తీసుకొని లైన్లో వస్తున్నాను. నేను ఆల్రెడీ మొక్కొని యువతలకు వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను. ముందు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా మొక్కొని దాని తర్వాత నేను వీడియో తీస్తానండి. ఇంకా మా బాబుకి అక్షింతలు వేసి ఆశీర్వాదం చేస్తున్నాను. స్వామి ఆశీర్వాదం చేసిన తర్వాత తల్లిదండ్రులుగా మన ఆశీర్వాదం చాలా అవసరం కదండి పిల్లలకి. ఇంకా కాసేపు అలా కూర్చొని దేవుని మనసులో ధ్యానం చేసుకొని ఇంకా బయలుదేరామండి ఇంటికి. నేను కూడా వారం ఇక్కడికే వస్తానండి టెంపుల్కి. అక్కడ వెంకటేశ్వర స్వామిని శ్రీకంఠం సర్కిల్లో ఒకటి ఉంది, తర్వాత ఓల్డ్ టౌన్లో ఉంది, హౌసింగ్ బోర్డులో ఒకటి ఉంది. ఇక్కడ ఫేమస్ టెంపుల్ కదండి. తర్వాత అట్లే టవర్ క్లాక్ దగ్గర స్వగృహ ఫుడ్స్లో కేక్ తీసుకొని వెళ్దామని ఇక్కడ ఆగాము. ఇక చూస్తున్నాను ఏది తీసుకోవాలని చెప్పేసి. ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నానండి, కూల్ కేకు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా అంతే, కేకులకు కానీ ఇంకేమిటికైనా కానీ ఇక్కడ ఫేమస్. నేను ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాను. తర్వాత చాక్లెట్స్, టోపీలు, బెలూన్స్ ఇవన్నీ కూడా పర్చేజ్ చేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాము. అన్నీ ఒకేసారి తీసుకొని పోతే మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు కదండి. అన్నీ తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. చూడండి ఎట్లా నిలబడినాడు. కూర్చోమంటే కూర్చోడండి, అలా అన్నీ చూస్తూ వెళ్ళాలని మనకి ఇష్టం. అట్లా అండి. బళ్ళారి బైపాస్ ఎంత రద్దీగా ఉందో, సండే అయినా కూడా హెవీ ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ఇంటికి వచ్చిన తర్వాత
ఈవినింగ్ టైం సెలబ్రేషన్స్ అండి. ఇంకా అందరికీ చాక్లెట్స్ ఇప్పించాను బాబు చేత్తో. ఫస్ట్ చాక్లెట్స్ ఇప్పించి పిల్లలందరినీ పిలిచి బర్త్డే ఫంక్షన్ చేసాము. అంటే సింపుల్గానేనండి, పెద్ద ఫంక్షన్ అంటే ఏం కాదు, చిన్న చిన్న ఆనందాలు అంతే కదండి. చూడండి మా బాబు విచిత్రంగా ఎక్స్ప్రెషన్ చేస్తున్నాడు. వాడు వీడియో ఆన్ చేసామంటే సార్ సిగ్గుపడిపోతూ ఉంటాడు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు అంతే. ఇక్కడికి ఇంకా కేక్ పెట్టి రెడీగా వెయిట్ చేస్తున్నాం. ఇంకా పిల్లలు వస్తున్నారు. ఓన్లీ పిల్లలు మాత్రమే పిలుచుకున్నామండి, చుట్టుపక్కల ఉండే వాళ్ళని, ఇంకా పెద్దవాళ్ళని ఏం పిలుచుకోలేదు. ఏదో చిన్నపిల్లల కోసం చిన్న చిన్న సరదాలు అంతే, పెద్దగా సెలబ్రేషన్ ఏం కాదండి, సింపుల్ సెలబ్రేషన్ అంతే. పిల్లలంతా వచ్చారు, ఇంకా పిల్లలు రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మీరు కూడా మా బాబుని ఆశీర్వదించండి, బాగుండాలి, బాగా చదువుకోవాలి, మంచి స్థాయిలో సెటిల్ అవ్వాలని చెప్పి ఆశీర్వదించండి. మా బాబు బర్త్డే విషెస్ చెప్పండి, కామెంట్ చేయండి. ఎప్పుడెప్పుడు కేక్ వద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. 3 years కంప్లీట్ అండి ఇప్పుడు, అందుకని 3 పెట్టాం. 3 years కంప్లీట్, 4th లేకి వచ్చేసాడు మా వాడు. 2021లో పుట్టాడు, September 1. అక్కడ పాట పెట్టింటే డ్యాన్స్ ఇస్తున్నాడు మా వాడు. చూడండి వాడు అల్లరి, ఒక చోట ఉండడు. ఇంకా పిల్లలు వస్తున్నారని కాసేపు వెయిట్ చేద్దామని అలా వీడియోస్ తీస్తుంటూ ఫొటోస్ తీసుకుంటూ టైం పాస్ చేసేస్తున్నాము. చూడండి ఎట్లా ఎక్స్ప్రెషన్స్ పెడతారు మా వాడు, టోపీ పెట్టుకొని చూడండి ఎలా చేస్తున్నాడు. అలా కూడా సిగ్గుపడతాడు చూడండి, సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోతాడు మా వాడు వీడియో. మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి, అటు ఇటు. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము. మనము ఊదేసే క్యాండిల్స్ కంటే, అంటే వెలిగించి మనమే నోటితో ఊదేసే క్యాండిల్స్ కంటే ఈ క్యాండిల్ చాలా బెటర్ అండి. ఎందుకంటే వెలిగిస్తాము, అదంతకది వెలిగినంతసేపు వెలిగి కొండెక్కుతుంది. కానీ మిగతా క్యాండిల్స్ ఏంటంటే సెంటిమెంట్ కదండి, మనమే వాటిని ఊదేసి అట్లా చేస్తున్నామనే ఫీలింగ్ ఉండే వాళ్ళకైతే ఇది చాలా బెటర్ ఆప్షన్ అండి. అది అందరికీ తెలిసిందే, జస్ట్ నా వర్షాల్లో నేను చెప్తున్నాను. అంటే నాకైతే ఇదే బెటర్ అండి, ఎందుకంటే వాటిని ఊది మనం సెంటిమెంట్గా ఎందుకు అనే ఆలోచన బాధపడడం కన్నా ఇది చాలా బెటర్ అండి. నాకైతే ఇదే నచ్చుతుంది క్యాండిల్. మా బాబు భయపడి దూరం పోతున్నాడండి, అది వెలుగు వచ్చిందని చెప్పేసి. పేపర్స్ పడుతున్నాయని నేనే క్లీన్ చేస్తున్నాను. బాగా చాలాసేపు వెలుగుతుందండి అది క్యాండిల్. ఇది బెటర్ ఆప్షన్ అండి. ఎవరైనా అలా ఊదే దానికన్నా ఇదే చాలా బెటర్ అండి. మళ్ళీ దాన్ని ఇంకొకసారి వచ్చేసింది, స్లో మోషన్లో వచ్చింది కదండి. ఎందుకంటే హ్యాపీ బర్త్డే టు యూ, వెరీ లాంగ్ లైఫ్ టు యూ డియర్ అని చెప్పేసి పిల్లలు కేరింతలు కొడుతూ విషెస్ చెప్తున్నారు. ఈయన మా పక్కింటి వాళ్ళ తాత అవుతారు, మా వానికి తాత వరుస అవుతాడు, మా ఆయనకి మా అమ్మ వరుస అవుతారండి. కాస్త కేక్ పెట్టేసి మా వాడికి, ఇంకా పిల్లలు చాలాసేపు వెయిట్ చేశారు కానీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేసేసాం. కేకు మిక్చర్ ఇచ్చేస్తే హ్యాపీగా కూర్చొని తినేస్తున్నారు కాంపౌండ్లోనే. ఇంకా వాళ్ళ కేక్ పంచిన తర్వాత మేము ఈవినింగ్ ఇంకా 7:30 ఆ టైంలో అట్లా బయటకు వచ్చేసామండి. ఎప్పుడో ఒకసారి అకేషన్లో అయినా మనం ఇలా రాకపోతే ఇంకెందుకండి, మనం రోజు అయితే ఎలాగో ఇంట్లో తప్పదు, అకేషన్ పేరు చెప్పుకొని అయినా ఇలా ఒకసారి 5 monthsకో 6 monthsకో ఇయర్లీ వన్స్ ఒకసారి వచ్చి ఇలా తినడంలో తప్పేమని చెప్పండి. ఇది టవర్ క్లాక్ దగ్గర ఉందండి, SS ప్యాలెస్ అని. చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్ని ఐటమ్స్, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా సరే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను మీకు హాయ్ చెప్తున్నాను. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, వెయిట్ చేస్తున్నాము. ఇంకా శ్రావణ మాసమే నడుస్తుంది కదండి, మేము వెజ్జే. ఇంకా పన్నీర్ ఆర్డర్ చేశాను, చిల్లీ పన్నీర్ ఒకటి, గోబీ 65 ఒకటి ఆర్డర్ చేశానండి. అదిగోండి మా అమ్మ, అక్కడ మా చెల్లెలు, వాళ్ళని పిలుచుకొని వచ్చాము. అంతే కదండి, మా అమ్మకు కూడా ఎవరున్నారు చెప్పండి, మేమే కదా. ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు కదా, ఇంట్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు అట్లా బయటికి పిలుచుకొని వస్తే బాగుంటుంది మనతో పాటు. ఇంకా పన్నీర్ తింటున్నానండి, అలా తింటున్నానని ఏమనుకోవద్దండి.
తర్వాత రోటీ మష్రూమ్ కర్రీ ఆర్డర్ చేసండి. అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఎవరైనా అక్కడ ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా ఒక 14 ఇయర్స్ ఒక 15 ఇయర్స్ నుంచి నా పెళ్ళైనప్పటి నుంచి నేను అక్కడికే వెళ్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేరే రెస్టారెంట్ అయితే ట్రై చేయాలని కూడా అనుకోము, ఎందుకంటే అది ఫ్యామిలీ రెస్టారెంట్. టేస్ట్ వైజ్గా ఫుడ్ విషయం కానీ, సర్వీసింగ్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటాయండి. సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే హైలీ రికమెండెడ్ అండి. చాలా బాగుంటాయి టేస్ట్. మా వరకు అయితే మాకు నచ్చుతాయి. మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వాళ్ళ సర్వీస్ కూడా బాగుంటుందండి. ఇంకా లాస్ట్కి ఐస్ క్రీమ్కి వచ్చేసాము. వాళ్ళిద్దరూ మా చెల్లెలు మా కూతురు ఐస్ క్రీమ్ తింటున్నారండి. మాకు అప్పటికే ఫుల్ అయిపోయింది, అందుకని వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి ఇంకా కిందికి వచ్చేసాం. లిఫ్ట్లో అందరం లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అక్కడ పార్కింగ్ కూడా చాలా బాగుంది. కార్ కానీ బైక్ కానీ పార్కింగ్ ప్లేస్ కూడా బాగుందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంతవరకు ఒకసారి కూడా ట్రై చేయలేదంటే ఒకసారి వెళ్ళండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడే మన టవర్ క్లాక్ దగ్గరే పక్కనే ఉంటుంది ఎస్ఎస్ ప్యాలెస్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ చూడండి, బయటకు వచ్చి వ్యూ అంతా చూపిస్తాను మీకు. ఇదండి మల్టీ క్విజన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఎస్ఎస్ ప్యాలెస్. ఇంతకుముందు ఎస్ఎస్ ప్యారడైజ్ అని ఉన్నింది పేరు, ఇప్పుడు ఎస్ఎస్ ప్యాలెస్ అని మార్చారు. ఇంకా అయిపోయింది, ఇంటికి వచ్చేసానండి. ఓకేనండి, అప్పటికే 10 o'clock అయింది. బాబుకి డ్రెస్ చేంజ్ చేసేసి వాటర్ తాపిచ్చేసి పడుకోబెట్టాను. ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.